నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా అందరికీ ఒక అపీల్. రాజకీయాలు మాట్లాడుకుంటూ రిలేషన్స్ పాడు చేసుకుంటాం ఎందుకు? బీజేపీకి సింపథైజర్స్ ఉంటే వాళ్ళంతా కూడా బ్లెస్ అవుతారు. వాళ్ళ సన్ కింద కానీ గ్రాండ్ సన్ కింద కానీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని చూస్ చేసుకున్నందుకు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని మే గాడ్ బ్లెస్ దెమ్ అందాం. వాళ్ళ సన్ను గ్రాండ్ సన్ను రాహుల్ గాంధీని చూసుకుంటున్నారు రాహుల్ గాంధీలో. సో అక్కడికి ఇట్స్ మ్యాటర్ ఓవర్ అని చెప్పచ్చు. ఎవరికి ఇష్టమైన వ్యక్తులను వాళ్ళు చూసుకుంటారు. సో రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ. ఇంకా ముఖ్యమైనది బీహార్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. బీహార్ మీద చాలా సర్వేలు వస్తున్నాయి. ఎందుకంటే బీహారు ఎవరు గెలుస్తారు అనే దాని మీద దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల మీద పెను మార్పులు ఉంటాయన్నది కూడా బాగా వినబడుతోంది. 2025 సంవత్సరం ఆఖరిలో ఎవరి వైపు ఇది స్వింగ్ ఉండబోతోంది? కాంగ్రెస్ కూటమా, మహాగఠబంధన లేదా ఎన్డీఏనా? 2026లో ఈ ఫలితాలు బట్టి రిఫ్లెక్ట్ అవుతాయి చాలా రాజకీయాలు అన్నది కూడా సెఫాలజిస్టులు అట్లాగే అనలిస్టులు కూడా చెప్తున్న మాట. ప్రస్తుతం బీహార్లో ఓట్ చోరీ, ఓటర్ అధికారి యాత్ర అని రాహుల్ గాంధీ యాత్ర చేశారు. దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ రూట్ కూడా వెళ్ళింది. ఆయన యాత్ర రూట్ వెళ్ళిన 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు మహాగఠబంధన్ కానీ ఏఐఎంఐఎం కానీ గెలుచుకున్న నియోజకవర్గాలు. సో చాలా ప్లాన్డ్గా రూట్గా ప్లాన్ చేసుకున్నాడు ఆయన. ఎన్డీఏ గెలిచిన స్థానాలు కాకుండా గఠబంధన్ లేదా ఎంఐఎం అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా గెలిచిన నియోజకవర్గాల నుంచి ఆయన రూట్ వెళ్ళేట్టుగా. బీహార్లో ప్రస్తుతం దీని మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, యూత్లో ఎట్లా వెళ్ళింది ఇది అంటే, రూపిక అనే ఒక జర్నలిస్టు చిన్న కాన్క్లేవ్ లాగా పెట్టారు. ప్రో టు ది ఎన్డీఏ లేదా ప్రో నరేంద్ర మోడీ, యాంటీ టు నరేంద్ర మోడీ. అప్పుడు యూత్ని ఒక ప్రశ్న అడిగిందామా, నువ్వు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు, ఏంటి, ఎందుకు అన్నప్పుడు ఆ యూత్ ఎడ్యుకేటెడ్ మళ్ళీ అతను లేచి ఓట్ చోరీని నేను నమ్మను, ఓట్ చోరీ అనే దాని మీద నేను గట్టిగా నమ్ముతున్నాను అని అన్నాడు. ఓట్ చోరీ అంటే ఏంటి అని ఆవిడ అడిగింది. ఓట్ చోరీ అంటే ఒక ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి, జీరో హౌస్ అని చూపిస్తున్నారు. జీరో హౌస్ ఏంటి, ఇంటి నెంబర్ లేకపోవటం ఏంటి అని అతను సమాధానం చెప్పినప్పుడు అతనికి ఎంతవరకు డెప్త్ నాలెడ్జ్ ఉంది దీని మీద అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికైనా సొంత ఇల్లు లేకపోతే హౌస్ నెంబర్ని జీరోగా చూపిస్తారు. అందులో ఉన్న టెనెంట్స్ని వాళ్ళందరూ ఓటర్స్ లిస్ట్ని జీరో హౌస్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నడుస్తున్నది. సో వాళ్ళకి అసలు ఎక్కడా కూడా ఒక రకమైన నాలెడ్జ్ లేదు ఏంటి ఏం నడిచింది అని. ఇంకొకటి చాలా ముఖ్యమైనది కూడా, వీళ్ళందరూ సరే అదే అతన్ని ఏం స్కాములు అంటున్నావు కదా, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏం స్కాములు నడిచినాయో చెప్పగలవా అంటే అతను 10 స్కాముల పైన ఉన్నాయి అన్నాడు. ఒక్క స్కామ్ చెప్పమంటే కూడా స్కాములు కాదు, రోడ్లు సరిగ్గా వేయలేదు అని రిప్లై ఇచ్చాడు. ఓకే, రోడ్లు 2014 తర్వాత యావరేజ్గా ఎట్లా రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేసుకొస్తున్నారు నీకు తెలుసా అని అడిగింది యాంకరు. అతని దగ్గర సమాధానం లేదు. ఆ యాంకరే అడిగింది, గూగుల్లో సెర్చ్ చేయి రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నారని. అతను సెర్చ్ చేశాడు, రోజుకి 27 కిలోమీటర్ల పైన వేస్తున్నారు 2014 తర్వాత నేషనల్ హైవేస్ అని రిప్లై ఇచ్చాడు. 2014 ముందు రోజుకి ఎన్ని కిలోమీటర్లు వేసేవారో అది కూడా గూగుల్లో సెర్చ్ చేయమంటే ఆ వ్యక్తి, ఆ స్టూడెంటు, ఆ ఎడ్యుకేటెడ్ కుర్రాడు సెర్చ్ చేసి అప్పుడు రోజుకి మహా అంటే 12 కిలోమీటర్లు అని సమాధానం ఇచ్చాడు. యాంకర్ వెంటనే అంది, చూసావు కదా డబల్ వేస్తున్నారు ఇప్పుడు, ఇందులో పెద్ద స్కామ్ ఏముంది అని అడిగితే, ఇంకేం స్కాములు లేవైతే నా దగ్గర నుంచి కూడా ప్రశ్నలు లేవని ఆ యూత్ కూర్చున్నాడు. సో యూత్కి ఇంత ఇంట్రో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, యూత్కి ఎక్కడా కూడా తెలియకుండా వీళ్ళేదో ఓట్ చోరీ అని చెప్పడమే తప్ప ఓట్ చోరీ గురించి వాళ్ళకి ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఎందుకంటే అక్కడ ఏం జరిగింది లేదు. అట్లాగే డెవలప్మెంట్ గురించి కూడా వాళ్ళకి ఏమి నాలెడ్జ్ లేదు. రోడ్లేవో గతుకులు. 2014 ముందు వాళ్ళు భారతదేశంలో ఏం నడిచింది, ఎట్లా ఉండేది అనేది తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. వాళ్ళకి చాలా విషయాలు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. బీహార్లో సార్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా 7,42,00,000 అన్నది ఫైనల్ నెంబర్ ఇచ్చింది. ఇచ్చాక ఇంతవరకు కూడా ఎక్కడా కూడా కంప్లైంట్స్ లేవు. కాంగ్రెస్
అట్లాగే మిగతా పార్టీలు ప్రతిపక్షాలు ఎవ్వరూ కూడా కంప్లైంట్ రైజ్ చేయలేదు. ఆర్జేడీ మాత్రం ఒక 10 అబ్జెక్షన్స్ పెట్టింది. ఆ అబ్జెక్షన్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ సాల్వ్ చేసింది. సో ఎలక్షన్స్కి సిద్ధమైపోయింది బీహార్ ఎలక్షన్ సిద్ధమైన వేళ బీహార్లో ఎవరు గెలవచ్చు, చాలా పోల్స్ వచ్చినాయి. స్పిక్ లాంటిది ఒక సర్వే చేసింది, స్వీప్ అని ఇస్తుంది. 160 స్థానాల పైన ఎన్డీఏ గెలుచుకోవచ్చు అని చెప్తోంది. కాకపోతే కొన్ని జెన్యూని తీసుకోవాలి మనం, సెఫాలజిస్టులవి. సీ ఓటర్ లాంటి వాళ్ళది ఎన్డీఏకి ఎడ్జ్ ఇచ్చారు. ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు ఎన్డీఏకి ఎడ్జ్ ఇచ్చారు. జేవీసీ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఆగస్టులో ఒక సర్వే చేశారు. సెప్టెంబర్ 27 కూడా ఇంకో సర్వే ఫలితాలు రిలీజ్ చేశారు. సో ఏమన్నా మార్పు ఉందా ఆగస్టుకి సెప్టెంబర్కి? ఎందుకంటే రాహుల్ యాత్ర పూర్తయింది, ఎలక్షన్ కమిషన్ది పూర్తయింది. ఇప్పుడు ఏమన్నా చేంజ్ ఉందా? జేవీసీ శ్రీరామ్ ఒపీనియన్ పోల్లో ఆ శ్రీరామ్ చేసిన పోల్ కూడా 10,000 రూపాయలు మహిళలకి, మహిళా రోజ్గార్ యోజన దాని కింద ప్రధానమంత్రి లాంచ్ చేయకముందే సర్వే చేశారు. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఆ సర్వే ఫలితాలు ఏంటి? ఎన్డీఏ 141 స్థానాల పైన గెలుచుకోబోతోంది. మహాగఠబంధన్ 66 నుంచి 70 స్థానాల మధ్య ఆగిపోతోంది. సో క్లియర్ ఇండికేషన్ ఇప్పటికి 11 సర్వేలు వచ్చినాయి. ఒక జన్లోక్పాల్ తప్ప 10 సర్వేలన్నీ కూడా ఎన్డీఏకి ఎడ్జిస్తున్నాయి. జన్లోక్పాల్ కూడా ఎర్రర్ దగ్గర +2% పైన ఎర్రర్ చూపిస్తుంది. సో ఏది చూసినా కూడా మనం బీహార్లో ఎన్డీఏ వైపే ఉన్నారు. బీహార్లో ఎన్డీఏ వైపు ఉన్నా కూడా ఇక్కడ 2 కీ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నితీష్ కుమార్ మీద బీజేపీలో కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. బీజేపీ వేవ్ ఉంది కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. వాళ్ళను మార్చకపోతే మాత్రం ఆ నెంబర్ ఖచ్చితంగా తగ్గచ్చు. తేజస్వి యాదవ్కి పబ్లిక్లో, యూత్లో అట్లాగే మంచి ఇమేజ్, ఒక యూత్ లీడర్ కింద ఉన్నప్పటికీ కాంగ్రెస్తో ఎలై అవటం వలన గ్రాఫ్ పడిపోతుంది. వాళ్ళు గెలుచుకునే స్థానాల కన్నా కూడా ఇంకా తగ్గుతున్నాయి ఆర్జేడీకి. కేవలం ఇండియా ఎలియన్స్లో వాళ్ళు పొత్తులో వెళ్ళటం వల్లే. అయినా కూడా తేజస్వి యాదవ్ కాంగ్రెస్తోనే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. కాంగ్రెస్ 100 స్థానాలు అడుగుతుంది. గత ఎన్నికల్లో 2020లో 70 స్థానాల్లో కేవలం 22 స్థానాలే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం 100 స్థానాలు అడుగుతుంది. ఆర్జేడీ ఎంతవరకు వాళ్ళకి ఇస్తుంది అనేది అయితే వేచి చూడాలి. ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చినా కూడా బీహార్లో మ్యాండేట్ చాలా క్లియర్గా ఉంది. ఎన్డీఏ స్వీప్ చేయబోతోంది. స్వీప్ అని చెప్పచ్చు మనం. ల్యాండ్స్లైడ్ విక్టరీ వైపు వెళ్ళబోతుంది ఎన్డీఏ. ఖచ్చితంగా బీహార్లో మోడీ వేవ్ చూడబోతున్నాము. డబుల్ ఇంజిన్ సర్కార్ దాన్ని చూడబోతున్నాము. గ్రోత్ వైపు చూస్తున్నారు యూత్, డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు యూత్. ఎక్కడా కూడా ఈ ఓట్ చోరీకి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా అన్నీ కూడా ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఓట్ చోరీ ర్యాలీస్లో వీటికి వచ్చిన జనాలందరూ కూడా కాంగ్రెస్ ఓటర్సు, కాంగ్రెస్ ఓటు బ్యాంకే తప్ప కొత్తగా దానివలన ఆ ఓట్ చోరీ యాత్ర వలన కొత్తగా రాహుల్ గాంధీకి వచ్చిన ఓటు బ్యాంక్ ఏం లేదు. ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంకే, అదే క్రౌడ్ వచ్చారు తప్ప కొత్తగా క్రౌడ్ని, ఓటర్స్ని ఆ యాత్ర వల్ల పుల్ చేసింది ఎక్కడా లేదు అన్నది చాలా క్లియర్గా బీహార్లో గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. సో ఇంకొక డిఫీట్ ఎదురు చూడబోతున్నాడు రాహుల్ గాంధీ అన్నదైతే మనం చెప్పచ్చు. బీహార్ ఎన్నికలప్పుడు యాజ్ యూజువల్ ఫలితాలు వచ్చే రోజు ఆయన ఖచ్చితంగా మళ్ళీ విదేశీ పర్యటనకి వెళ్తాడు. ఎందుకంటే చాలా వరకు చాలామందికి తెలుసు కాంగ్రెస్ ఓడిపోతుంది, అక్కడ మహాగఠబంధన్ ఓడిపోతుంది అన్నది. ప్రస్తుతానికి పైపైన గాంభీర్యమే తప్ప ఎలక్షన్ రిజల్ట్స్ బీహార్ విత్ మోడీ, బీహార్ విత్ ఎన్డీఏ అన్నదైతే ఫైనల్ రిజల్ట్ మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. థ్యాంక్ యూ.